ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఉదయకాల సమయంన అనుదినమన్నా అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాల సమయం దేవుడు మనకిచ్చిన మాటను చదువుకుందాం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 13వ వాక్యం. నేను కార్యము చేయగా త్రిప్పివేయువాడెవడు. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంన దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి ఒక చక్కని మాట, ఆయన మనతో ఇస్తున్నటువంటి ఒక చక్కటి వాగ్దానం ఏంటంటే, నేను కార్యం చేయగా ఎవరు దాన్ని త్రిప్పివేయగలరు అన్నట్లు దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, నిజంగా మన దేవుడు కార్యాన్ని ఆరంభించాలనుకుంటే, ఆయన మన జీవితంలో కార్యం నిశ్చయించుకుంటే దానిని ఎవ్వరు కూడా త్రిప్పివేయలేరు. ఈ భూమి మీద ఉంటున్నటువంటి ఏ శక్తి, ఏ మానవుడు, ఏది కూడా దేవుని కార్యాన్ని త్రిప్పివేయలేదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు దేవుని కార్యాలు ఆలస్యం అవుతూ ఉంటే నేను ఇంతగా ప్రార్థన చేస్తున్నానే, దేవుడు ఇంకా నా జీవితంలో కార్యం చేయట్లేదు, ఆయన నాకు మాట ఇచ్చాడు, పలాని కార్యం నా జీవితంలో చేస్తానన్నాడు, కానీ ఇంకా ఎందుకు జరగట్లేదు అన్నట్లుగా మీలో కొంతమంది ఆలోచిస్తూ ఉన్నారేమో. దేవుని బిడ్డలారా, మన దేవుడు మాట ఇస్తే దాన్ని నెరవేర్చగలిగిన సమర్థుడు. నిజంగా అందుకని ఆయన ఏమంటున్నాడంటే, నేను కార్యం చేయగా త్రిప్పివేయవాడెవడు అని అడుగుతున్నాడు. దేవుని బిడ్డలారా, మనం బైబిల్ గ్రంథంలో గమనిస్తే మోషేని దేవుడు ఐగుప్తు నుండి ఇశ్రాయేలు ప్రజల్ని విడిపించడానికి ఒక సాధనంగా, నాయకుడిగా దేవుడు వాడుకున్నాడు. మోషేతో దేవుడు ఏమన్నాడంటే, నేను నా ప్రజలైన ఇశ్రాయేలులను ఐగుప్తు దేశంలో నుంచి విడిపిస్తాను అని దేవుడు మోషేతో మాట్లాడి, కనానుకు నేను వారిని నడిపిస్తాను అని ప్రమాణం చేశాడు. దేవుని బిడ్డలారా, దీనికి విరుద్ధంగా ఫరో మరి క్రియ చేయడం ఆరంభించాడు. నిజంగా ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు విడిచి వెళ్లకుండా ఎంతో విరోధంగా ఫరో క్రియ చేశాడు. కానీ చివరికి దేవుడు పంపించిన తెగుళ్లకు తాలుకోలేక ఫరో ఓటముని అంగీకరించి ఇశ్రాయేలు ప్రజలను పంపివేయడము జరిగింది. దేవుని బిడ్డలారా, మనం గమనిస్తే మన దేవుడు ఏదైతే నిశ్చయించుకున్నాడో దానిని ఎవ్వరు కూడా త్రిప్పివేయలేరు. దేవుని బిడ్డలారా, మనం గమనిస్తే ఈ ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు విడిచి వారు ప్రయాణం కొనసాగించినప్పుడు ఎర్ర సముద్రం అడ్డొచ్చింది. అయితే అంతలోపు ఫరో సైన్యము యుద్ధ ఆయుధాలతో, రథాలతో ఇశ్రాయేలు ప్రజలను మరలా పట్టుకుని నాశనం చేయడానికి వారు పరుగెత్తుకొని వచ్చారు. కానీ దేవుడు వారి పట్ల ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఇశ్రాయేలులను ఫరో చేతి క్రింద నుండి ఐగుప్తు నుంచి విడిపించాలని దేవుడు నిశ్చయించుకున్నాడు. కాబట్టి ఫరో సైన్యం ఎంత మాత్రం కూడా ఇశ్రాయేలు ప్రజలను అడ్డగించలేకపోయింది. దేవుని బిడ్డలారా, నిజంగా ఆ ఎర్ర సముద్రంలో వారు మునిగిపోయారు. ఇశ్రాయేలు ప్రజలు మాత్రము ఆరిన నేలన నడిచి బయటికి వచ్చారు. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంన నేను మీకు చెప్పవలసిన మాట ఏంటంటే, దేవుడు నీ జీవితంలో ఒక కార్యం చెయ్యాలి అని ఆయన ఉద్దేశిస్తే దాన్ని ఎవ్వరు కూడా ఏది కూడా త్రిప్పివేయలేదు అని దేవుని వాక్యం ద్వారా నేను మీకు అభయాన్ని ఇస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంన నిజంగా ఏ కార్యం దేవుడిని జీవితంలో చేయాలనుకున్నాడో, ఏ ఉద్దేశం దేవుడిని పట్ల కలిగి ఉన్నాడో తప్పక ఆయన నెరవేరుస్తాడు. దేవుని బిడ్డలారా, ఒకవేళ దైవ కార్యానికి అడ్డుగా నీ జీవితంలో ఏదైనా పని చేసినట్లయితే దానిని నువ్వు తొలగించుకోగలిగితే, దేవుని దృష్టికి యథార్థంగా నువ్వు నడవగలిగితే, ఆయన ఇష్టాన్ని నువ్వు నెరవేర్చగలిగితే తప్పక ఆయన నీ పట్ల కలిగి ఉన్న ఉద్దేశం ఆయన నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు నీవు యథార్థంగా బ్రతికినా, కొన్నిసార్లు ఎంతగా ప్రార్థనలో ఎదిగినా దైవ కార్యం నీ పట్ల ఆలస్యం అవ్వచ్చు. దేవుని బిడ్డలారా, మనం గమనిస్తే బైబిల్ గ్రంథంలో అనేక మంది భక్తుల జీవితాల్లో దేవుడు వాగ్దానం చేశాడు, కానీ ఆలస్యం జరిగింది. ఆలస్యమైందని వారు ఏమాత్రం కూడా దిగులు చెందలేదు. కానీ వాగ్దానం మీద నిలబడ్డారు, వాగ్దానాన్ని చేత పట్టుకున్నారు. దేవుని బిడ్డలారా, అబ్రహాము 25 సంవత్సరాలు దేవుని వాగ్దానం మీద నిలబడ్డాడు, కనిపెట్టాడు. దేవుడు అబ్రహాము జీవితంలో ఒక గొప్ప
అద్భుతం చేశాడు. యోసేపును కూడా 13 సంవత్సరాలు దేవుడు విరిచాడు. నిజంగా 13 సంవత్సరాలు దేవుని వాగ్దానం ఉన్నా యోసేపు శ్రమల పాలయ్యాడు. దేవుని బిడ్డలారా, అయినా దేవుని మాట మాత్రము యోసేపు జీవితంలో అక్షరాల నెరవేర్చబడింది. దేవుని బిడ్డలారా, దావీదు జీవితంలో కూడా మనం గమనిస్తే దేవుడు ఎప్పుడో బాల్యంలో దావీదును అభిషేకిస్తే నేను నిన్ను రాజుగా చేస్తానని మరి దావీదును దేవుడు మరి అభిషేకించి ఒక వాగ్దానం చేస్తే 40 సంవత్సరాల తర్వాత అది నెరవేర్చబడింది. దేవుని బిడ్డలారా, కొంతమందిని దేవుడు ఆశీర్వదించేటప్పుడు కొన్ని శ్రమలు వారికి ఎదురవుతాయి. కొన్నిసార్లు దేవుడు వారిని విరుస్తాడు. కానీ విరువబడుట కూడా ఒక దీవెనే అన్ను నమ్మగలిగితే తప్పక దైవ కార్యం నీ జీవితంలో జరుగుతుంది. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని కార్యం నీ జీవితంలో ఆలస్యం అవుతుందని భయపడకు. దేవుని కార్యం నీ జీవితంలో జరగట్లేదు అని నిరుత్సాహపడకు. నిజంగా ఆయన నీ జీవితంలో ఒక కార్యం చేస్తాను అని ఆయన నీకు వాగ్దానం చేస్తే తప్పక దాన్ని నెరవేర్చుటకు ఆయన సమర్థుడు అన్ను నమ్మగలిగితే ఆయన నీ జీవితంలో తగిన సమయంలో కార్యం చేయగలడు. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంన నిజంగా నీ బంధువులు లేదా నీ స్నేహితులు నీ వారే లేదా నీ ఇరుగు పొరుగు వారే దైవ కార్యాన్ని అడ్డగిస్తున్నట్లుగా నీకు అనిపిస్తుందా? ఏమాత్రం భయపడకు. నిజంగా దేవుడు నీ పట్ల కార్యం చేయను ఉద్దేశిస్తే ఏ మానవుడు కూడా దాన్ని త్రిప్పివేయలేడు, దాన్ని ఆపలేడు. దేవుని వైపు చూడు, తప్పక దైవ కార్యం నీ జీవితంలో జరుగుతుంది అని దేవుడి మాట నీకు స్పష్టంగా సెలవిస్తుంది. దేవుని బిడ్డలారా, ఈ మాట మీరు నమ్మగలిగితే తప్పక దైవ కార్యం నీ జీవితంలో జరుగుతుంది. నీవు దానిని చూడబోతున్నావు. నమ్మి వాగ్దానాన్ని చేతపట్టి ప్రార్థన చేయి. తప్పక దైవ కార్యాన్ని నీ జీవితంలో, నీ కుటుంబ జీవితంలో, నీ వ్యక్తిగత జీవితంలో, నీ వ్యాపార జీవితంలో, నీ ఉద్యోగ జీవితంలో, నీ కుటుంబ జీవితంలో, నీ యొక్క మరి సేవా జీవితంలో దాన్ని అనుభవించబోతున్నావు. నమ్మి దేవుని వైపు చూసి ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన. ప్రేమ కలిగిన దేవా, పరిశుద్ధుడా, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రములు స్వామి. ఇదిగో ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో మీరు మాతో చేసినటువంటి చక్కటి వాగ్దానాన్ని బట్టి మీకు స్తోత్రములు ప్రభువా. ఈ వాగ్దానాన్ని ప్రతి ఒక్కొక్కరి జీవితంలో మీరు నెరవేర్చండి. మీరు కార్యం చేస్తే ఎవరు త్రిప్పివేయలేరు అని ఒక అభయాన్ని మీరు ఇచ్చారు. ఈ వాగ్దానాన్ని బట్టి ప్రతి ఒక్కరిని ధైర్యపరిచి వాగ్దాన పూర్ణుడా మీ మాటను నెరవేర్చమని కోరుతూ యేసు నామాన్ని అడిగి వేడుచున్నాను తండ్రి, ఆమెన్. నన్ను ఎంతగా ప్రేమించిన నా యేసు రాజా